ఇంగ్లాండ్తో కీలకమైన టెస్ట్ సిరీస్కు ముందు భారత ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ అద్భుతమైన ఫామ్లో కనబరిచాడు. బకింగ్హామ్లో నిన్న జరిగిన ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్లో శార్దుల్ ఠాకూర్ అజయ్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 68 బంతుల్లోనే 122 పరుగులు బాదాడు. తద్వారా తనంతటి కీలక ఆటగాడు మరోసారి నిరూపించుకున్నాడు. 2023 తర్వాత టెస్ట్ క్రికెట్కు దూరంగా ఉన్న శార్దుల్ ఈ ప్రదర్శనతో తిరిగి జట్టులో స్థానం కోసం గట్టి పోటీనిస్తున్నాడు. ఈ మ్యాచ్లో భారత ప్రధాన జట్టు ఇండియా ఏ టీంతో తలపడ్డాయి. ఇండియా ఏ తరపున బరిలోకి దిగిన శార్దుల్ మూడో రోజు ఆటను 19 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ప్రారంభించాడు. ఆ తర్వాత దూకుడుగా ఆడి వేగంగా పరుగులు సాధించాడు. జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి స్టార్ పేసర్ల నాణ్యమైన బౌలింగ్ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొని పవర్ హిట్టింగ్, నాణ్యమైన క్రికెట్ షాట్లతో సెంచరీ పూర్తి చేశాడు. ఇక ఇదే మ్యాచ్లో రెండో రోజు సర్ఫరాజ్ ఖాన్ కూడా కేవలం 76 బంతుల్లోనే 101 పరుగులు చేసి భారత శిబిరంలో ఉత్సాహాన్ని నింపాడు. 4 రోజుల పాటు జరగాల్సిన ఈ ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్ను జట్టు యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు మూడో రోజే ముగించారు. జూన్ 20న లీడ్స్లో ఇంగ్లాండ్తో ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ముందు ఆటగాళ్లకు కాస్త విశ్రాంతి లభించనుంది. కొత్త సారథి శుభ్మన్ గిల్ నాయకత్వంలో భారత జట్టు ఈ సిరీస్లో తలపడనుంది. శార్దుల్ ఠాకూర్ ఈ మ్యాచ్లో సెంచరీతో పాటు 4 వికెట్లు కూడా పడగొట్టడం విశేషం. ఈ ఆల్రౌండ్ ప్రదర్శన తుది జట్టులో అతని స్థానాన్ని మరింత బలాన్ని చేకూర్చింది. బ్యాట్, బంతితో రాణించగల సామర్థ్యం ఉన్న శార్దుల్ కీలకమైన ఇంగ్లాండ్ సిరీస్కు ముందు సెలెక్టర్ల దృష్టిని బలంగా ఆకర్షించాడు. కీలక సిరీస్కు వ్యూహరచన చేస్తున్న సెలెక్టర్లకు శార్దుల్ ప్రదర్శన మరిన్ని సానుకూల అంశాలను అందించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.